వేదాలు, ఇతిహాసాలు, ధర్మజ్ఞానాన్ని పంచే వేదిక్ క్విజ్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. మానవ ధర్మానికి నిలువుటద్దం, ఆదర్శ జీవనానికి మార్గదర్శకం మన రామాయణం. ఇది కేవలం ఒక కావ్యం కాదు, ప్రతి భారతీయుడి హృదయంలో కొలువైన ఒక దివ్య జీవన వేదం. ఈరోజు ఈ క్విజ్ ద్వారా రామాయణంలోని విశేషాలను ఒక కథలా తెలుసుకుందాం. శ్రీరాముని అక్క పేరు ఏమిటి? ఏ. సులోచన, బి. శాంత, సి. ఊర్మిళ, డి. శృతకీర్తి. సరైన సమాధానం బి. శాంత. పురాణాల ప్రకారం దశరథ మహారాజు మరియు కౌసల్యాదేవికి కలిగిన మొదటి సంతానం శాంత. శ్రీరాముడు జన్మించకముందే దశరథునికి శాంత అనే కుమార్తె జన్మించింది. దశరథుని మిత్రుడైన అంగదేశపురాజు రోమపాదుడికి సంతానం లేకపోవడంతో దశరథుడు తన కుమార్తె శాంతను ఆయనకు దత్తత ఇచ్చాడు. ఆమె అంగదేశంలోనే పెరిగింది. రావణుడు ధ్వజం అంటే జెండా పై ఏ గుర్తు ఉండేది? ఏ. త్రిశూలం, బి. చంద్రవంక, సి. వీణ, డి. పాము. సరియైన సమాధానం సి. వీణ. వివరణ: రావణుడు గొప్ప శివభక్తుడు మాత్రమే కాదు, ఒక గొప్ప సంగీత విద్వాంసుడు కూడా. రావణుడు వీణ వాయించడంలో అసాధారణమైన నైపుణ్యం కలిగినవాడు. అందుకే ఆయన జెండాపై వీణ గుర్తు ఉంటుంది. రావణుడిని సకల కళావల్లభుడు అని కూడా పిలుస్తారు. సీత స్వయంవరంలో రాముడు విరిచిన ధనస్సు ఎవరిది? ఏ. ఇంద్రుడు, బి. శివుడు, సి. అగ్ని, డి. వాయువు. సరియైన సమాధానం బి. శివుడు. రాముడు సీతాస్వయంవరంలో విరిచిన ధనస్సు శివుడికి చెందినది. సీతాదేవి ఒకసారి తన చెల్లెళ్లతో ఆడుకునుచుండగా ఎవరూ కదపలేని ఆ మహాశివధనస్సును అత్యంత సులభంగా ఎత్తి పక్కన పెట్టింది. రాజసౌధంలోని వారెవరూ ఇంతకు ముందెన్నడూ దానిని కదిలించలేకపోయారు. ఈ అద్భుతాన్ని చూసిన జనకుడు తన కుమార్తె సామాన్యమైన వ్యక్తి కాదని గ్రహించి ఆ ధనస్సును ఎక్కుపెట్టగల మహావీరుడికే ఆమెను ఇచ్చి వివాహం చెయ్యాలని నిశ్చయించుకున్నారు. విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞమేరకు శ్రీరాముడు ఆ ధనస్సును అత్యంత సులభంగా ఒక ఆటవస్తువులా ఎడమచేత్తో పైకెత్తారు. ఆయన అల్లేతాడును సంధిస్తుండగా ఆ ధనస్సు భయంకరమైన శబ్దంతో పెళపెళమంటూ విరిగిపోయింది. ఈ విధంగా శ్రీరాముడు జనకుడు విధించిన వీర్యశుల్కాన్ని నెరవేర్చి సీతమ్మను వివాహం చేసుకున్నారు. శివధనుస్సు విరిగినప్పుడు ఎన్ని ముక్కలైనది? ఆప్షన్ ఏ 2 ముక్కలు, ఆప్షన్ బి 3 ముక్కలు, ఆప్షన్ సి 5 ముక్కలు, ఆప్షన్ డి ముక్కలు కాలేదు. సరైన సమాధానం 3 ముక్కలు. సీతాస్వయంవరంలో శ్రీరాముడు శివధనుస్సును ఎక్కుపెట్టినప్పుడు అది 3 ముక్కలుగా విడిపోయింది. ఒక భాగం అంతరిక్షం అంటే ఆకాశంలోకి వెళ్ళిపోయింది. రెండవ భాగం భూమిని చీల్చుకుంటూ పాతాళానికి చేరుకుంది. మూడవ భాగం భూమిపై నేపాల్లోని జనక్పూర్ సమీపంలో ఉన్న ధనుషాధం అనే ప్రాంతంలో పడింది. నేటికీ నేపాల్లోని ధనుషాధంలో ఆ ధనుస్సు అవశేషంగా భావించే ఒక శిలారూపాన్ని మనం చూడవచ్చు. విచిత్రమేమిటంటే ఆ శిల ప్రతి ఏటా కొద్దికొద్దిగా పెరుగుతుందని భక్తులు నమ్ముతారు. వాల్మీకి రామాయణంలో ధనుస్సు మధ్యకు విరిగినది మాత్రమే ఉన్నప్పటికీ అనేక స్థానిక పురాణాలు మరియు భౌగోళిక ఆధారాల ప్రకారం 3 ముక్కలుగా విడిపోయిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శివధనస్సును ఎవరు తయారుచేశారు? ఆప్షన్స్ ఏంటంటే: ఏ. పరమశివుడు, బి. మయుడు, సి. విశ్వకర్మ, డి. అగ్నిదేవుడు. సరైన సమాధానం విశ్వకర్మ. పూర్వం కణ్వ మహర్షి అనే గొప్పముని ఘోరమైన తపస్సు చేశారు. ఆయన తపస్సులో నిమగ్నమై ఉండగా ఆయన చుట్టూ పుట్టలు పెరిగిపోయాయి. ఆ పుట్టల మధ్య నుండి ఒక అసాధారణమైన శక్తివంతమైన దివ్య వెదురు మొలచింది. ఆ దివ్య వెదురును చూసిన బ్రహ్మదేవుడు దానితో దేవతల కోసం ఆయుధాలను నిర్మించమని దేవశిల్పి విశ్వకర్మను ఆదేశించారు. విశ్వకర్మ ఆ దివ్యవెదురుతో 3 శక్తివంతమైన విల్లులను తయారుచేశారు.
శ్రీరాముడు సీతా స్వయంవరంలో విరిచిన శివధనుస్సు యొక్క మరో పేరు ఏమిటి? ఆప్షన్ ఏ గాండీవం, బి సారంగం, సి కోదండం, డి పినాకం. సరైన సమాధానం పినాకం. పరశురాముడు శ్రీరాముని శక్తిని పరీక్షించడానికి ఇచ్చిన విష్ణుధనుస్సు పేరేమిటి? ఏ కోదండం, బి త్రయంబకం, సి సారంగం, డి గాండీవం. సరైన సమాధానం సి సారంగం. శివధనుస్సు పినాకంలాగే ఈ విష్ణుధనుస్సును కూడా దేవశిల్పి అయిన విశ్వకర్మ రూపొందించాడు. శివధనుస్సు విరిగిన తర్వాత పరశురాముడు మిథిలకు వచ్చి రాముణ్ణి సవాల్ చేస్తాడు. అప్పుడు పరశురాముడు తన తాతగారైన రుచీక మహర్షి ద్వారా తనకు లభించిన ఈ విష్ణుధనుస్సును అంటే సారంగాన్ని రాముడికి ఇచ్చి దీన్ని ఎక్కుపెట్టమని కోర్తాడు. శ్రీరాముడు పరశురాముడిచ్చిన ఆ సారంగాన్ని ఎంతో సునాయాసంగా గ్రహించి దానికి నారిని సంధించి బాణాన్ని పెడతాడు. రాముడు ఆ బాణాన్ని వదిలి పరశురాముని తపశ్శక్తిని అంటే గర్వాన్ని హరిస్తాడు. ఆ క్షణంలోనే పరశురాముడు రాముడు సాక్షాత్తు విష్ణుస్వరూపమని గుర్తించి నమస్కరిస్తాడు. మీకు తెలుసా, విష్ణుమూర్తిని తరచుగా సారంగపాణి అని పిలుస్తారు. అంటే చేతిలో సారంగం అనే ధనుస్సును ధరించినవాడు అని అర్థం. కుంభకోణంలో ప్రసిద్ధమైన సారంగపాణి ఆలయం కూడా ఉంది. శివధనుస్సు పినాకం, విష్ణుధనుస్సు శారంగం తయారుచేయగా మిగిలిన దివ్య వెదురుభాగంతో విశ్వకర్మ తయారుచేసిన మూడో ధనుస్సు పేరేమిటి? ఏ కోదండం, బి త్రయంబకం, సి వజ్రాయుధం, డి గాండీవం. సరైన సమాధానం డి గాండీవం. విశ్వకర్మ దివ్య వెదురును తీసుకుని 3 భాగాలుగా విభజించారు. తన దైవిక నైపుణ్యంతో వాటిని 3 అజేయమైన ధనుస్సులుగా తీర్చిదిద్దారు. వెదురులోని మొదటి భాగంతో పినాకం శివధనుస్సు, వెదురులోని మధ్యభాగంతో శారంగం విష్ణుధనుస్సు, వెదురులోని చివరి ముక్కతో గాండీవం తయారుచేశారు. మొదట వరుణుడికి ఇచ్చారు. ద్వాపరయుగంలో ఇది అర్జునుడి వద్దకు చేరి కురుక్షేత్ర యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. జనక మహారాజు పూర్వీకులలో ఎవరికి దేవతలు ఈ శివధనుస్సును న్యాసంగా అంటే భద్రపరచడానికి ఇచ్చారు? ఏ నిమిచక్రవర్తి, బి దేవరాతుడు, సి కుశధ్వజుడు, డి శిరధ్వజుడు. సరైన సమాధానం బి దేవరాతుడు. వివరణ: పరమశివుడు దక్షయజ్ఞ వినాశనం తర్వాత ఈ ధనుస్సును దేవతలకు ఇవ్వగా వారు మిథిలనగర రాజైన దేవరాతుడికి ఇచ్చారు. దేవరాతుడు జనక మహారాజు వంశానికి చెందిన పూర్వీకుడు. అప్పటినుండి ఇది మిథిల రాజవంశంలో పూజించబడుతోంది. సీతమ్మను మరియు శివధనుస్సును తనకు ఇవ్వాలని కోరుతూ మిథిల నగరాన్ని ముట్టడించిన రాజు ఎవరు? ఏ రావణాసురుడు, బి సుధన్వుడు, సి బాణాసురుడు, డి కంసుడు. సరైన సమాధానం సుధన్వుడు. సాంకాస్యపురానికి రాజైన సుధన్వుడు మిథిలపై దాడిచేసి సీతను మరియు శివధనస్సును తనకు అప్పగించాలని జనక మహారాజును కోరారు. ఆ యుద్ధంలో జనక మహారాజు సుధన్వుడిని సంహరించి ఆ రాజ్యాన్ని తన తమ్ముడైన కుశధ్వజుడికి ఇచ్చారు. శ్రీరాముని తల్లి ఎవరు? ఏ సుప్రజ, బి సుమిత్ర, సి కౌసల్య, డి సునయన. ఈ చివరి ప్రశ్నకు సమాధానం మీకు తెలిసినట్లయితే కామెంట్లలో తెలియజేయండి. మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కూడా కామెంట్లలో షేర్ చేయండి. ఈ క్విజ్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ బటన్ను నొక్కండి. మరెన్నో ఆసక్తికరమైన క్విజ్లు మరియు వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.